యాత్రికులైన మన జీవితంలో, ఈ యాత్రలో మన డెస్టినేషన్, మన గమ్యస్థానాన్ని చేరుకోవాలంటే, ఇప్పుడు ఎక్కడికైనా మనం ప్రయాణమై వెళ్ళాలంటే గూగుల్లో ఇక్కడ నుంచి విజయవాడ రూట్ మ్యాప్ ఏం చూపించు అని అంటే గూగుల్ మా తల్లి అడ్రస్ చెప్తుంది. టోల్ గేట్లు ఉన్న రూటు చూపిస్తుంది, టోల్ గేట్లు లేని రూటు చూపిస్తుంది. ఎక్కడెక్కడ పెట్రోల్ బంకులు ఉన్నాయో ఈ రూట్ మ్యాప్ గూగుల్ మా తల్లి అన్నీ చూపిస్తుంది. సో ఆ రూట్ మ్యాప్ పట్టుకొని మనం వెళ్తాం. కొన్నిసార్లు విచిత్రం ఏంటో తెలుసా, రూట్ మ్యాప్ దారి తప్పించింది. ఇద్దరు పిల్లల్ని ఒక బ్రిడ్జి రూట్ చూపించిందట. ఆ బ్రిడ్జి ఆల్రెడీ కూలిపోయిందట, తెలియక ఆ బ్రిడ్జి మీదకి ఎక్కారండి. జస్ట్ వారం రోజుల క్రితం ఇద్దరు యవ్వన బిడ్డలు అక్కడికక్కడే గూగుల్ మా తల్లి నడిపించిన మార్గంలోకి వెళ్ళి చచ్చిపోయారు. వాళ్ళ దాకా ఎందుకండి, నా జీవితంలో కూడా ఒక భలే విచిత్రమైన సంగతి జరిగింది. బేర్షబా మినిస్ట్రీస్ జగన్నాథపురం దైవ సేవకుల దగ్గరికి నేను వెళ్తా, రూట్ మ్యాప్ పెట్టుకున్నాను. మెల్లిగా వర్షం పడుతుంది, రాత్రి 7:30 అవుతుంది. ఓ రూట్ చూపిస్తుంది, కాలువగట్టు, నీళ్ళు ఫుల్లుగా ప్రవహిస్తున్నాయి. ఆ కాలువగట్టు మీదకి అట్లా ప్రయాణమే వెళ్తా ఉంటే పదే పదే రైట్ టర్న్, రైట్ టర్న్, రైట్ టర్న్, రైట్ టర్న్, టేక్ రైట్ టర్న్, టేక్ రైట్ టర్న్ అంటుంది. చూస్తే నది. ఒకవేళ రైట్ అనే కనుక తీసుకుంటే మీకు కనపడేవాడిని కాదమ్మా. దైవజనమ, యాత్ర చేయాలంటే రూట్ మ్యాప్ ఉండాలి. మన డెస్టినేషన్ చేరుకోవాలంటే ఏ మార్గం గుండా ప్రయాణమై వెళ్ళాలో మనకు రూట్ మ్యాప్ చూపించేదేదో తెలుసా? జీవము కలిగిన దేవుని గ్రంథం, దేవుని మాటలు. అదే మాట అంటాడు దావీదు గారు. చూడండి, కీర్తనల గ్రంథం, నాతో కలిసి చెప్పండి. యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. ఒక చక్కటి ఖరీదైన అత్యంత విలువైన మాట. బిడ్లారా, ఈ యాత్రలో ప్రతి దినం నీ యాత్ర పాటలతో సాగునుగాక. పాటలు ఎప్పుడు పాడతారు? దుఃఖంతో ఉన్నప్పుడు పాడతారా, సంతోషంలో ఉన్నప్పుడు పాడతారని బైబిల్లో రాసి ఉందా? ఎప్పుడైనా పాడవచ్చు, కానీ అలంకారంగా అక్కడ వాడింది ఏంటంటే ఆనందంగా ఉన్నప్పుడు పాటలు పాడండి అని రాస్తుంది. రైట్? ఒక వ్యక్తి పాటలు పాడేది ఎప్పుడంటే జయాన్ని పొందినప్పుడు, ఆనందాన్ని అనుభవించినప్పుడు. నా చేతులెత్తి మిమ్మల్ని దీవిస్తున్నాను. డిసెంబర్ మాసం అంతా ఆనందంగా మీ ఆత్మీయ యాత్ర సాగునుగాక. ఒక డిసెంబరే కాదు, భూమి మీద బ్రతికిన కాలం అంతా ఆనందంగా మన యాత్ర సాగునుగాక.